హాయ్ అండి. జొన్న పిండి అయిపోయిందని పచ్చజొన్నలు తీసుకొచ్చాను 2 కిలోలు. ఎప్పుడు అయిపోతే అప్పుడు జొన్నలు రాగులు 2 కిలోలు తీసుకురావడం, శుభ్రంగా కడిగేసి గాలించి కడుక్కోవాలి, ఎందుకంటే ఉష్క గట్టు ఉంటే పోతుందని. ఇవైతే మా మనవరాల కోసం కిలో రైసు, 1/2 కిలో వరకు గుండుపప్పు తీసుకొచ్చి ఇవి కూడా శుభ్రంగా గాలించి కడుక్కొని ఆరబెట్టుకుంటాను. ఇలా ఆరబెట్టుకుని పిండి గిన్నె తీసుకెళ్ళి మెత్తగా పిండి పట్టించుకొస్తాను, రవ్వలా కాకుండా మెత్తగా. అవి నైట్ టైం కాస్త వాటర్ పోసి నానబెట్టుకొని మార్నింగ్కి చక్కగా ఉబ్బిపోతుంది, దోశలు వేసుకోవడమేనండి. ఇవైతే రొట్టె కోసము పచ్చజొన్నలు. రాగులు అయితే డైలీ రాగి జావ అయితే కంపల్సరీ చేస్తా కదా, అందుకనే. ఇక వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇంకెక్కువగానే చేస్తాను. కొర్రలు అయితే రసం వేసి ఇలా తినేస్తూ ఉంటానండి. డైట్ అని కాదు కానీ ఎప్పుడు ఎక్కువగా ఇంట్లో కొర్రలు, రాగి జావ, జొన్న రొట్టి ఇవి అందరూ తింటారు కాబట్టి మా ఇంట్లో ఇవి చేస్తూ ఉంటాను. మా మనవరాల కోసం మాత్రం ఒక గ్లాసు వైట్ రైస్ పెడుతూ ఉంటాను, చిన్న గ్లాస్తో. ఎందుకంటే తను అప్పుడప్పుడు కొర్రలు తింటుంది, అప్పుడప్పుడు నాకు వద్దు అంటుంది. స్కూల్లో కొర్రలు అట్లనే రాగి జావ, ఈ జొన్న రొట్టి తీసుకెళ్తే పిల్లలు ఏడిపిస్తున్నారంట. నాకు అన్నమే కావాలి అంటుంది. ప్రోటీన్ ఫుడ్ అనేది పిల్లలకి కొన్ని స్కూళ్ళలో చెప్పకపోవడం, తెలియకపోవడం అనేది ఆ పిల్లలు ఏడిపించడంతో రైసు, లంచ్ బాక్స్ మాత్రమే కడుతూ ఉంటాను మా మనవరాలకి. ఈరోజు వండుకున్న వంకాయ నెత్తళ్ళు చాలా ఇష్టం అండి. అదైతే ఇలా వేసుకున్నాను. కొత్త ఆలు, ఇప్పుడు కొత్తగా ఆలు వస్తుంది కదా, ఆ ఆలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా వేసుకొని ఇలా కొర్రలతో తినేసాను. లంచ్ అయితే ఇలా అయిపోయిందండి. నేను రసం చేస్తాను కానీ బొడిపిక్క చారని, దాంట్లో పులుపు ఉండదు, అట్లానే సాల్ట్ కూడా వేయను, చప్పగా ఉంటుంది. అలా తింటూ ఉంటాను. ఆ పులుపు సాల్ట్ ఇష్టం బట్టి వేసుకోవచ్చు, కానీ చప్పగా ఉంటేనే మనకి ఎంత తిన్నే అంత ఒళ్ళు పెరగకుండా చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అప్పుడప్పుడు ఆలు కూడా కొత్త ఉన్నన్ని రోజులు ఎక్కువగా తింటాను. పాత పడిపోతే ఆలు మళ్ళీ తినబుద్ధి కాదు, అందుకని తినను. ఎవరైనా సరే పిల్లలు ఉండేటప్పుడు రైస్ కానీ కొర్రలు కానీ ఆ గుండుపప్పు కానీ వేసి చక్కగా శుభ్రంగా కడిగేసి బాగా ఎండిన తర్వాత పిండి గిన్నెలోకి మనం పిండి పట్టించుకొస్తే అది నైట్ టైము మీకు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ రవ్వ కూడా పోసి చక్కగా కలిపేసి పెడితే పొద్దున్న చక్కగా ఉబ్బిపోతుంది. అది దోశలు కానీ ఇడ్లీ కానీ వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్ట్ ఉన్నాయండి.